నా అరెస్టుకు మోదీ కుట్ర. నేను ఎక్కడా అవినీతి చేయలేదు కాబట్టే వాళ్ళకి దొరకలేదు. మోదీ వికృత రూపానికి నిదర్శనం ఢిల్లీ మద్యం కేసు. అందులో కవితను ఇరికించారు. 10 ఏళ్ల మా పాలనలో అద్భుతాలు సృష్టించాం. 5 నెలల పాలనలోనే ప్రజల్ని కాంగ్రెస్ రాచి రంపాన పెడుతోంది. ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. రెఫరెండం అన్న సీఎం తోక ముడిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో అనిశ్చితి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే. బారాసాయే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఈనాడు ముఖాముఖిలో బారాసా అధినేత కేసీఆర్. ఇక నిన్న జరిగినటువంటి ఈనాడు ముఖాముఖి లైవ్ ప్రోగ్రామ్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నాడు. కేసీఆర్ పాల్గొని మళ్ళొకసారి మాట్లాడుతున్నాడు. గతంలో ఒక 10 రోజుల క్రితమే ప్రముఖ టీవీ ఛానల్ కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి కేసీఆర్ నిన్న ఈనాడు వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఒకవేళ నేను తప్పు చేసినట్టయితే మాత్రానికి లేదా అవినీతి చేసినట్టయితే ఇప్పటికల్లా నరేంద్ర మోడీ నన్ను జైల్లో పెట్టాల్సింది. 10 ఏళ్లు సురక్షితమైనటువంటి పరిపాలన తెలంగాణ ప్రజలకు అందించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉన్నదో అది మాకు అసలు సంబంధం లేనటువంటి విషయం. సంబంధం లేని విషయం కానీ నేను ఎక్కడా దొరకలేదు కాబట్టి నా కూతుర్ను తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆమెను జైల్లో వేసిండ్రు తప్పితే ఇగో బీజేపీ వాళ్ళు చేసింది ఏమీ లేదు, వాళ్ళకి నేను చిక్కలేదని చెప్పి మరి నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈడ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ 2 పార్టీలు కూడా ఇగో చీకట్లో ఒప్పందాలు చేసుకొని కొన్ని ఇప్పుడు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 7 నియోజకవర్గాలలో డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీకి మద్దతు పలికేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముందు నుంచి కాంగ్రెస్ అని చెప్పి వెనక నుంచి పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్తా ఉన్నారు వీళ్ళంతా అని మరి నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 5 నెలల పాలనలో అరాచకాలు ఎక్కువైపోయినాయి. ఇస్తానన్నటువంటి హామీలు గ్యారంటీలు పక్కగా పెడితే గత ప్రభుత్వంలో ఏమైతే పథకాలు అమలైనాయో ఆ పథకాలు కూడా ఇచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తలేదు అని చెప్పి ఇక మరి నేను జరిగినటువంటి ఆ మీటింగ్ లో మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్. ఇక బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకి శ్రీరామ రక్ష. కేవలం మేమైతేనే ఈ ప్రాంతం కోసం కొట్లాడగలుగుతాం, మేమైతేనే ఈ ప్రాంతాన్ని కాపాడగలుగుతాం. గోదావరి జలాలు కావచ్చు గాక లేకపోతే కృష్ణా జలాలు కావచ్చు గాక అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రభుత్వాలు తీసుకొని పోతా ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది తప్పితే ఎటువంటి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి చోటాబాయ్ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి ఆడ బడేబాయ్ నరేంద్ర మోడీ తోటి వీళ్ళంతా మిలాఖత్ అయిపోయి మరి పరిపాలన సాగిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా దీన్ని గ్రహించాలే. ఎక్కువ మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీకే కట్టబెట్టబోతా ఉన్నారు. ఇప్పటికే మార్పు వచ్చేసిందని చెప్పి మరి నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు.